హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను గవ్వలు అనేది బెల్లంతో చేసే గవ్వలు అనేది చేయబోతున్నాను. ఈ రెసిపీ చేసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సజగసి ఛానల్. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో మైదాపిండి అనేది యాడ్ చేసేసుకోవాలి. మీరు మైదాపిండి లేకుంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. గోధుమ పిండితో కూడా ఈ గవ్వలు అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 కప్పుల మైదాపిండి అనేది తీసుకుంటున్నాను నేను. సో 2 కప్పుల మైదాపిండి, ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. పోసేసుకుంటూ చపాతీ పిండిలాగా మనం దీన్ని కలుపుకోవాలి బాగా. ఇలా అనేది కలుపుకోవాలి, చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇది అనేది గవ్వలు చేసే చెక్క అండి. ఈ చెక్కలతోటే మనం గవ్వలు అనేది చేస్తాము. సో ఇలా కొంచెం తీసుకొని ఈ సైజ్ తీసుకునే దాన్ని బట్టే మనకు గవ్వలు అనేది సైజ్ వస్తాయి. ఇక్కడ తీసుకునే సైజుని బట్టే వస్తాయి. సో ఇలా గుండ్రంగా బ్రేక్స్ లేకుండా ఇలా అనేది అనాలి. అన్నాక ఇది చెక్కలతోటి ఇట్లా అనేది ప్రెస్ చేయాలి. ఇట్లా అనేది ప్రెస్ చేస్తే ఇలా అనేది వచ్చేస్తుంది. ఇలా వచ్చేసాక ఇక రిమైనింగ్ కూడా ఇలానే చేసేసుకోవాలి. ఇలా అనేది చేసేసుకోవాలి. చూడండి, గవ్వలాగా రెడీ అయిపోయింది. మిగతా కూడా ఇట్లానే చేసేసుకోవాలి. ఇలా అనేది చేసేసుకోవాలి అన్నీ. చూసారుగా ఇలా. ఇప్పుడు వీటిని ఆయిల్లో అనేది ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ పోసేసుకొని వేడయ్యాక ఏమైతే మన గవ్వలు ఉన్నాయి కదా ఇలా చేసుకున్నాయి, ఇప్పుడు ఇవి ఇందులో అనేది వేసేసుకోండి. సో ఇవన్నీ ఒకేసారి ఇలా కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్నాక అవే ఇందులో విడిపోతాయి. కాలినాక ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని వేగనివ్వండి. గోల్డెన్ కలర్ రావాలి ఇవన్నీ. అలా వస్తేనే ఈ గవ్వలు అనేది కరకరలాడతాయి. సో వెయిట్ చేయండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. సో ఇవనేది గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. సో ఇలాగనే మిగతాయి కూడా వేసేసుకోవాలి. మిగతాయి కూడా ఇలా వేసేసుకోండి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారుగా ఇలా అనేది చేసేసుకోవాలి. ఈ గవ్వలు అనేది చూసారుగా గోల్డెన్ కలర్ అనేది అయ్యాయి. సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో బెల్లం అనేది యాడ్ చేసేసుకోండి. 1 కప్పు తీసుకుంటున్నాను. మీరు బెల్లానికి బదులు చక్కెర కూడా వాడుకోవచ్చు, ఇది లేకపోతే. సో చక్కెరతో కూడా చేసుకోవచ్చు. సో ఇందులో 1/2 కప్పు వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. ఇది ముదురుపాకం అనేది రావాలి. అలా వచ్చినాక మనం ఏమైతే గవ్వలు చేసుకున్నామో అవనేది ఇందులో వేయాలి. సో ముదురుపాకం ఎలా అనేది చూపిస్తాను. ఇది కరగనివ్వండి. సో ఇప్పుడు పాకం అనేది అయినట్టుంది. సో కొన్ని వాటర్ తీసుకొని 1 కప్పులో ఇప్పుడు ఇందులో కొంచెం అనేది తీసుకొని ఇందులో అనేది వేసేయండి. ఇది వేసాక ఈ చేయితోని ఇలా అనండి. ఇలా అన్నాక బయటికి తీస్తే ఇది బాల్ లాగా రావాలి. ఇలా చూడండి, ఇలా బాల్ లాగా వస్తే ఇలా ఇది అనేది ముదురు పాకం అన్నట్టు. సో పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.
స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏమైతే మన గవ్వలు ఉన్నాయి కదా, ఈ గవ్వలని ఇందులో వేసేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అనేది వీటిని వదిలేయండి. ఈ బెల్లం పాకం అనేది వీటికి పడుతుంది. సో గవ్వలు తయారు చేయడం ఇదండి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like and subscribe to Sajagasri.